కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందని తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ ఒపెక్స్ బ్యాంక్ చైర్మన్ రవీంద్రరావు అన్నారు. ప్రాథమిక సహకార సంఘాలు, రాష్ట్ర సహకార బ్యాంకుల పాలకవర్గ పదవీ కాలం మరో 6 నెలలు పొడిగించడంతో హనుమకొండలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో సీఎం రేవంత్, తుమ్మల చిత్రపటాలకి చైర్మన్ తో పాటు అధికారులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైతులకు ప్రస్తుత పాలకవర్గం అందిస్తున్న సేవలను గుర్తించి పదవీ కాలం పొడిగించడం సంతోషంగా ఉందన్నారు. రైతులకు మరిన్ని సేవలు అందిస్తామని టీఎస్సీఏబీ చైర్మన్ రవీందర్ తెలిపారు. సహకార బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకు పాలకవర్గాల పదవి కాలం పూర్తయిన సందర్భంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ మంత్రులు మరి జిల్లా మంత్రులు సీతక్క గారు, సురేఖ గారు, మరి ఇక్కడ శాసనసభ్యులు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి శాసనసభ్యులు మొత్తం అందరి సహకారాలతోటి ఈ రోజున పదవి కాలాన్ని పొడిగిస్తూ మరి ప్రభుత్వం ఒక జీవోని ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లో ఈ రోజున మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. సహకార సంఘ చైర్మన్లు, జిల్లా బ్యాంక్ డైరెక్టర్లు, రైతు సోదరులు అందరూ కలిసి కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులకు సహకారిగా నిలబడినటువంటి ప్రభుత్వం రుణమాఫీ కానీ, మరి రైతు భరోసా కానీ, మరి ఇతర ఎరువులు కానీ, విత్తనాలు కానీ అన్ని రకాల సదుపాయాలు అందిస్తూ ముందుకు తీసుకెళ్తూ రైతు ప్రభుత్వంగా ఉన్నటువంటి ప్రభుత్వానికి తోడుగా రైతులతో ఎన్నికైనటువంటి ప్రతినిధులుగా ఉన్నటువంటి మేము తప్పకుండా రేపటి భవిష్యత్తులో మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇంకా రైతులకు మెరుగైన సేవలు అందించే విధంగా సహకార సంఘాల బలోపేతానికి, జిల్లా బ్యాంకుల బలోపేతానికి, మరి రాష్ట్ర బ్యాంక్ కూడా ముందుకు తీసుకెళ్తూ సేవలు అందిస్తూ రుణాలు కూడా సన్నకారు, చిన్నకారు ప్రతి రైతుకు రుణాలు అందే విధంగా తీసుకురావాలనే ఉద్దేశంతో అన్ని కేంద్ర